వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా పూర్తిగా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? సో, ప్రెజెంట్ గోల్డ్ కొనొచ్చా? కొనరాదా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటైతే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అదే సార్. అంటే మనము దాదాపు ఒక 3, 4 రోజుల నుంచి చూసుకుంటే గనక చాలా డౌన్ అనేదైతే అవుతూ ఉంది. మినిమమ్ రూ. 1000, రూ. 1000 ఇలా తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి, అవును. ఇప్పుడు పబ్లిక్ గూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏంటంటే ఇంకా మరికొద్ది రోజుల్లోనే 1,00,000కి గూడా రావచ్చు తులం బంగారము. 1,10,000కి గూడా రావచ్చు అని జెప్పేసి చాలామంది ఒక ఆశ గూడా పెట్టుకుంటూ ఉన్నారు. సో, అలా ఏమైనా అంచనా ఎయొచ్చా సార్? 1,10,000 అనేది ఇప్పుడే చెప్పలేం సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ అంతా కూడా అంతా అన్‌సర్టెనిటీగా ఉంది కాబట్టి మనం గబుక్కున చెప్పలేకుండా ఉన్నాం. బట్ 1,50,000 అయితే ఛాన్స్ ఉంది. 1,45,000, 1,50,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సరే ఇప్పుడు ఏదైతే మనం ఇంకా ఇతర ప్రొడక్ట్స్ గురించి గూడా మాట్లాడుకుంటే గనక, సో, అక్కడ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ అనేది ఆగిపోతే గనక ఇండియాలో అసలు ఏ విధంగా ఉండబోతుంది సార్ రేట్స్ అనేటివి? అంటే గోల్డ్ గానివ్వండి, ఇప్పుడు సిల్వర్ గానివ్వండి, అదే విధంగా ఇతర ప్రొడక్ట్స్ గానివ్వండి, ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా సార్? ఇప్పుడు దుబాయ్‌లో ఏమైందంటే ఒక్కసారిగా దుబాయ్ గాని, మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఈ వార్ వాతావరణం రావడంతో గోల్డ్ అక్కడ తగ్గిపోయింది. ఎవరు ఓకే. కూడా కొంటలేదు. దాంతో వాళ్ళేం చెప్తున్నారంటే డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాం అంటున్నారు. కాబట్టి గోల్డ్ ఇంటర్నేషనల్‌గా అయితే బయింగ్ సైడ్ తగ్గింది. ఓన్లీ ఇండియాలో ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నాయి కాబట్టి కొంచెం కనపడుతుంది. కాబట్టి ఏంటంటే గోల్డ్, సిల్వర్ ఇక్కడ మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నాయి కాబట్టి గోల్డ్, సిల్వర్ ఇక్కడ కొంటున్నారు. ఈ మార్చి, ఏప్రిల్‌లో బాగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే గోల్డ్, సిల్వర్ అనేది ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఒక రేంజ్‌లోనే ఉంది గానీ, విపరీతమైన హైలో గానీ, విపరీతమైన లోలో గానీ లేవు. కాబట్టి మనం మండే నెక్స్ట్ వీక్ వరకు చూసుకుంటే ఏంటంటే గోల్డ్, సిల్వర్ అయితే ఒక రేంజ్. 1,45,000 డౌన్ సైడ్, 1,65,000 అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సార్ అదే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో గోల్డ్ పైన గానివ్వండి, సిల్వర్ పైన గానివ్వండి. సో, ప్రెజెంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందంటారా? లేదంటే ఇంకొద్ది రోజులు ఆగితే బాగుంటుందంటారా సార్? ప్రెజెంట్ అయితే కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మన లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా చూస్తుంటే విపరీతంగా ఏమి తగ్గట్లేదు. కాబట్టి ఇదేంటంటే ఈ వాతావరణం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగినా కూడా మనకి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి గానీ, తగ్గే అవకాశాలయితే చాలా తక్కువున్నాయి. కాబట్టి ఒక 30%, 40% ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు గోల్డ్, సిల్వర్‌లో. సో, ఈ ఓవరాల్‌గా చూస్తే ఇప్పుడు ట్రెండ్ డౌన్ అవుతున్నట్టు కనపడుతున్నా ఎప్పటికప్పుడు అక్కడ డౌన్ సైడ్ ఆగిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది. సో ట్రెండ్ అయితే ఎక్కడ కూడా వీక్‌నెస్ అని అనటానికి ఏమీ లేదు. బట్ రేంజ్‌లో ఉంది. రేంజ్ నుంచి కూడా అప్ ట్రెండ్‌కే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతుంది. సార్ ఇప్పుడు అంటే ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకునే వారికి గోల్డ్ మీద అయితే బాగుంటుందంటారా? సిల్వర్ మీద అయితే బాగుంటుందంటారా? జస్ట్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుకుంటే గనక. ఇప్పుడున్న టైంలో అయితే సిల్వర్ కన్నా గోల్డే బెటర్ అండి. ఎందుకంటే గోల్డ్‌కి ఆ వాల్యూ హోల్డ్ అవుతుంది. సో గోల్డ్ మీద పెట్టుకోవడమే బెటర్. ప్రెజెంట్ అయితే గోల్డ్ మీద 60%, సిల్వర్ మీద 40% ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ ఐడియా. ఎందుకంటే సిల్వర్‌కి ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఎటు కూడా మార్కెట్స్ క్రూడ్‌తో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఎక్కువ డిమాండ్‌లోకి వస్తాయి. కాబట్టి ఏంటంటే దానిలో సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సిల్వర్ కూడా 40% వరకు కొనుక్కోవాలి. గోల్డ్ ఏమో 60% కొనుక్కోవచ్చు. ఓకే. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ ఇంకా ఈ 2, 3 రోజుల్లో ఇంకేమైనా తగ్గే అవకాశం ఉందా సార్? తగ్గితే అదే 5,000 ఇంటర్నేషనల్‌గా తగ్గితేనే మనకు కూడా ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది. $5,000 తగ్గితే $200 దాకా తగ్గే ఛాన్స్ ఉంది. 1,45,000 ఆ రేంజ్‌కి వచ్చే ఛాన్స్ ఉందండి. సార్ ఒకవేళ మనకి ఇప్పుడు చాలా మంది ఇంకొకటి అంచనా ఏమేస్తున్నారంటే మరికొద్ది రోజుల్లో 2,00,000 వరకు గూడా అయ్యే అవకాశం ఉందని జెప్పేసి గూడా కొందరంటున్నారు. సో ఒకవేళ ఇదే గనుక జరిగితే దాదాపు ఎన్ని రోజుల్లో జరగొచ్చు సార్ ఇది? ఇది మనకి ఏంటంటే అప్ సైడ్ ఏమి ప్రెజెంట్ అయితే కనపడలేదు. క్రూడ్ ఆయిల్ $80 అలా వచ్చినప్పుడు ఏదన్నా అక్కడ గోల్డ్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఇప్పుడు తగ్గే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి 2,00,000 వచ్చే ఛాన్సెస్ ప్రెజెంట్ తక్కువ ఉన్నాయి. ఓకే. 1,60,000, 1,65,000 ఛాన్స్ ఉంది. బట్ 2,00,000 ఇమ్మీడియేట్ గా లేదు. సో ఈ ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ సిట్యుయేషన్స్ అన్ని తగ్గితే గానీ తగ్గదు. సో ఈ సిట్యుయేషన్స్ ఈ వార్ ఇవన్నీ జూస్తే గనక మనకి తగ్గే అవకాశమే ఎక్కువ కనిపిస్తుందంటారు. విపరీతంగా కూడా తగ్గదండి. రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు 1,65,000 నుంచి 1,45,000 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో చూసారు గదా! గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అనేది అండ్ రాబోయే రోజుల్లో గూడా ఏ విధంగా ఉండబోతుందనేది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానెల్.